హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే ఈ ఫస్ట్ నుంచి సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ కి 12 hours ఎర్లీగా సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో మనకు ఎస్బీఐ కార్డ్స్ మీద అండ్ అమెజాన్ లో మనకు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనకు స్మార్ట్ ఫోన్స్ మీద చూసుకుంటే మాత్రం చాలా ఫోన్స్ మీద బ్యానర్స్ అయితే పెట్టేశారు. దగ్గర మేము నిన్న చెక్ చేసేటప్పుడు 100 ఫోన్స్ దాకానైతే ఉన్నాయి. సో 100 ఫోన్స్ లో నుంచి ఒక ఫోన్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మేము ఈ వీడియోని అయితే చేస్తున్నాము. 8,000 రూపీస్ నుంచి 1 lakh లోపు ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇప్పుడు మేము రికమెండ్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు నేను చెప్పే స్మార్ట్ ఫోన్స్లో మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్ రివ్యూస్ మన ఛానల్లోనైతే ఉంటాయి. మీరు ఫోన్ ఫిక్స్ అయినాక ఒకవేళ ఫోన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం ఆ రివ్యూని కూడా మన ఛానల్లోనైతే మీరు చెక్ చేయొచ్చు. మ్యాక్సిమం ఫోన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు నేను ఆ బడ్జెట్స్లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను. సో కొంతమంది వచ్చి ఈ ఫోన్ ఎందుకు చెప్పలేనా, ఆ ఫోన్ ఎందుకు చెప్పలేనా, అది బెస్ట్ కదా, ఇది బెస్ట్ కదా అని అంటారు. సో అన్ని ఫోన్స్ చెప్పుకుంటూ వెళ్తే మీకే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అండ్ వీడియో కూడా చాలా లెంగ్త్ అయిపోతుంది. నేను ఆ బడ్జెట్స్లో ఉన్న బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మాత్రమే ఇంక్లూడ్ అయితే చేశాను. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇక మనము ఫోన్స్లోకి వెళ్తే ఫస్ట్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 8,000, మాకు ఒక 8,000లోనే ఒక ఫోన్ కావాలంటే మనకు పోకో C75 5G ఉంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకు 8,500 వరకు ఉంటుంది. సేల్లో మనకు 7,699కే వస్తుంది. ఈ ప్రైస్లో దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు డెఫినెట్గా. 120 Hz డిస్ప్లే, డీసెంట్ కెమెరా, డీసెంట్ బ్యాటరీ లైఫ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్తోనే ఎవ్రీథింగ్ మనకు బ్యాలెన్స్గానైతే ఉంటుంది. కాకపోతే ఇందులో 5G మనకు ఓన్లీ జియోకి మాత్రమే వర్క్ అవుతుంది. ఎయిర్టెల్ ఓన్లీ 4G వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక్కటి చూసుకోండి. సో ఇది ఒక్కటి తప్ప మాకు 4G అనే నడుస్తుంది ఎయిర్టెల్, లేకపోతే మేము జియోనే యూజ్ చేస్తాం. మాకు అండర్ 8,000 మనకు మంచి ఫోన్ కావాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది. మీ బడ్జెట్ ఇక 10,000 రూపీస్ అయితే ఇక్కడ మనకు iQ Z9X ఉంది. ఇది కొంచెం ఓల్డ్ ఫోనే, బట్ ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. నేను దీన్ని 13,500కి పర్చేస్ చేశాను. రెగ్యులర్గా దీని ప్రైస్ అరౌండ్ 11,500 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు సేల్లో ఇది 10,000కి వస్తుంది. ఈ ప్రైస్లో ఫుల్ HD ప్లస్ 120 Hz స్మూత్ డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరాస్ అయితే సేమ్ టైం మనకు ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్తోనైతే ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అవుతుంది. సో 10,000 మీ బడ్జెట్ అయితే హైలీ రికమెండెడ్ ఫోన్ ఇది. ఇదే ప్రైస్లో మనకు ఇన్ఫినిక్స్ నోట్ 50X కూడా ఉంటుంది. ప్రజెంట్ నేను ఈ ఫోన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒకటే మైనస్ HD డిస్ప్లే ఇచ్చారు. ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒక్కటి పక్కన పెడితే ఇందులో మనకు Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చారు. వేరే ఏ ఫోన్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే. BGMI స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ బాగుంటాయి. బ్యాటరీ లైఫ్ అయితే చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇందులో మెయిన్ హైలైట్ AI ఫీచర్స్. మనకు కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ AI ఫీచర్స్ కూడా ఇందులోనైతే ఉన్నాయి. సో ఈ 2 ఫోన్స్లో ఏది తీసుకున్నా కూడా మంచిదే. మీరు డిస్ప్లే కాంప్రమైజ్ అవుతాం, మాకు మంచి బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం మీరు ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు మాకు ఫుల్ HD డిస్ప్లే కావాలి, పర్ఫార్మెన్స్ స్లైడ్గా తక్కువ ఉన్న ఓకే అంటే మాత్రం మీరు iQని అయితే తీసుకోవచ్చు. రెండు కూడా ఈ బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్స్. లేదన్నా మాకు IPS డిస్ప్లే వద్దు, AMOLED డిస్ప్లేనే కావాలి ఆర్ సామ్సంగ్ లాంటి బ్రాండ్లోనే కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ F16 ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో మనకు 10,500 ప్రైస్లోనే వస్తుంది. సో ఆ ప్రైస్కి 120 Hz AMOLED డిస్ప్లే, డీసెంట్ కెమెరాస్ ఉంటాయి, ప్రాసెసర్ కూడా ఓకే అనేది చెప్పవచ్చు. ముందు చెప్పినంత పవర్ఫుల్ ఏం కాదు కానీ ఓకే అని చెప్పొచ్చు. డే టు డే యూసేజ్ కానీ మీడియం గేమింగ్ కానీ నడుస్తుంది. అండ్ ఇందులో మెయిన్ హైలైట్ 6 years OS అప్డేట్స్ ఇస్తారు, విచ్ ఇస్ క్రేజీ అని చెప్పొచ్చు. సో మీకు శాంసంగ్ ఫోనే కావాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచి బ్రాండ్ వాల్యూ అండ్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. లేదన్న మాకు బ్రాండ్ ఏదైనా ఓకే, మాకు బెటర్ వాల్యూ ఫర్ మనీ కావాలి, మాకు పర్ఫార్మెన్స్ మెయిన్ అంటే మాత్రం ముందు చెప్పిన 2 ఫోన్స్ ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ మరి 13,000 వరకు రాగలితే ఇక్కడ మనకు iQ Z10X కూడా ఉంటుంది. 13,500 వస్తుంది. నా దగ్గర ఈ ఫోన్ కూడా ఉంది. బట్ ఈ ఫోన్ని వీళ్ళు బ్యాటరీని ఫోకస్ చేసుకుంటేనైతే తీసుకొచ్చారు. అది తప్ప మిగతా అన్ని విషయాలు నాకు అంతేం అనిపించలేదు కంపేర్ టు వేరే ఫోన్స్. అందుకే ఇప్పటికీ ఈ ఫోన్ అయితే మీరు స్కిప్ చేయండి. ఫ్యూచర్లో ఇంకేమైనా మంచి డిస్కౌంట్లో ప్రైస్ తగ్గితే మాత్రం దీని అయితే మనం రికమెండ్ చేయొచ్చు. మంచి ఫోనే, కాకపోతే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి దీన్ని అయితే నేను రికమెండ్ చేయట్లేదు. ఇదే బడ్జెట్లో మనకు Realme Narzo 70 టర్బో వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 16,000 వరకు ఉంటుంది. బట్ సేల్లో ఇది మనకు 13,500కే వస్తుంది. ఈ ప్రైస్కి CMA ఫోన్ 1 కన్నా బెటర్ కెమెరాస్ ఆఫర్ చేస్తుంది. BGMI కూడా 90 FPS సపోర్ట్ చేస్తుంది. 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఓవరాల్గా 15,000 దాకా బడ్జెట్ లేదంటే మాత్రం ఈ ఫోన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మీరు 15,000 వరకు రాగలితే ఇక్కడ 2 ఆల్రౌండర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది ఇన్ఫినిక్స్ నోట్ 50S. మీకు కర్వ్ డిస్ప్లే కావాలి అంటే దీన్ని మీరు కన్సిడర్ చేయండి. లేదంటే సెకండ్ ఆప్షన్ Realme P3. రెగ్యులర్గా ప్రైస్ 17,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు సేల్లో 15,000కి వస్తుంది. వన్ ఆఫ్ ది
ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇందులో కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది, స్నాప్డ్రాగన్ చిప్సెట్ తోని పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ ప్రైస్ కి పైసా వసూల్ ఫోన్ అని చెప్పొచ్చు. 15,000 బడ్జెట్ ఉంటే దీన్ని తీసుకోండి, లేదు కొంచెం తక్కువ ఉంది అంటే మాత్రం నార్జో 70 టర్బో కూడా కన్సిడర్ చేయవచ్చు. అది ఒకప్పుడు 15,000 రేంజ్ ఫోన్, ఇప్పుడు మనకు తక్కువలోనైతే వస్తుంది. స్టిల్ 2025లో కూడా మీకు బెటర్ వాల్యూని అయితే ఆఫర్ చేస్తుంది. లేదు మాకు కర్వ్ డిస్ప్లేనే కావాలంటే మాత్రం ఇన్ఫినిక్స్ ఫోన్ కూడా మీరు తీసుకోవచ్చు. సో అది కూడా మనకు మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 20,000 మీ బడ్జెట్ అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ అందరూ IQ Z10 తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. బట్ IQ Z10 లో అంతేం అనిపించలేదు నాకు లాస్ట్ ఇయర్ Z9 తో కంపేర్ చేస్తే. ఇంకా కెమెరాస్ డౌన్ గ్రేడే ఉన్నాయి. సో బెటర్ దాన్ని స్కిప్ చేసి Vivo T3 Pro తీసుకోండి. రెగ్యులర్ గా T3 Pro ప్రైస్ మనకు 22,000 దాకా ఉంటుంది. బట్ ప్రెసెంట్ దీని సేల్ ప్రైస్ మనకు 19,000 ఏమో వస్తుంది. ఈ ప్రైస్ కి కొంచెం ఓల్డ్ ఫోన్ అయినప్పటికీ బెటర్ కెమెరాస్ ఉంటాయి. 7th Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో మనకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది కన్సిడరింగ్ ది ప్రైస్. కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ గా అండర్ 20,000 స్టిల్ ఒక బెస్ట్ ఫోన్ అవుతుంది ఇది. లేదు మీకు కెమెరాస్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఫ్లాట్ డిస్ప్లేనే కావాలంటే IQ Z10 కూడా తీసుకోండి. లేదంటే T3 Pro ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు 20,000 లో చూసుకుంటే T3 Pro కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే నథింగ్ ఫోన్ 2A తీసుకోవచ్చు. స్టిల్ మంచి ఆప్షన్. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 22,000 దాకా ఉంటుంది. బట్ సేల్ అప్పుడు 18,000 కి వస్తుంది. కాకపోతే బాక్స్ లో చార్జర్ రాదు కాబట్టి చార్జర్ కి మనకు 1,500-1,700 దాకా అవుతుంది. ఓవరాల్ గా మనకు 20,000 అవుతుంది ఫోన్ ప్రైస్ అంతా కూడా. ఫ్రెండ్స్ మనం 20,000 బడ్జెట్ లో చూసుకుంటే మనకి Edge 60 Fusion అండ్ Edge 60 Stylus ఈ రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. రెండు కూడా మనకు సేమ్ ప్రైజింగ్ లో అయితే వస్తున్నాయి. చాలా మంది కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, S60 Stylus తీసుకోవాలా ఫ్యూజన్ తీసుకోవాలని చెప్పేసి. సో రెండింటికి డిఫరెన్సెస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే స్టైలస్ ఇచ్చేసి మిగతా అన్ని కూడా కాంప్రమైజ్ చేశారని అయితే అంటున్నారు. ఎస్, చిన్న చిన్న కాంప్రమైజ్ ఉన్నాయి, బట్ మనకి దీంట్లో యాడ్ ఆన్స్ కూడా బాగానే ఇచ్చారు. సో యాడ్ ఆన్స్ తో కంపేర్ చేస్తే మనకి ఇది కూడా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ Edge60 Fusion కన్నా స్లైట్ గా తక్కువ ఉంటుంది. మీకు డే టు డే యూసేజ్ లో మీకు అంత ఫరక్ కూడా పడదు. మీరు హెవీ యూజర్ అయితే అప్పుడు చిన్న డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు, ఒక 5-10% డిఫరెన్స్. సో మీకు కర్వ్ డిస్ప్లే కావాలి, స్లైట్ గా పర్ఫార్మెన్స్ ఒక 5-10% బెటర్ ఉండాలి. NFC లేకపోయినా ఓకే, వైర్లెస్ ఛార్జింగ్ లేకపోయినా ఓకే, 3.5mm జాక్ లేకపోయినా ఓకే అంటే మాత్రం మీరు Edge60 Fusion కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఇవన్నీ ఫీచర్స్ కావాలి, స్లైట్ గా పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా ఓకే, ఈ చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉన్నా ఓకే అంటే మాత్రం మీరు Edge60 Stylus ని కూడా తీసుకోవచ్చు. నాకు మాత్రం పర్సనల్ గా Edge60 Stylus బెటర్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనిపించింది. నెక్స్ట్ మీకు 20,000 బడ్జెట్ లో సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలంటే మాత్రం 20,000-30,000 లో చాలా ఫోన్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటికన్నా మనకు సామ్సంగ్ గెలాక్సీ A35 బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మంచి డిస్కౌంట్లో వస్తుంది. 30,000 ఏమో ఉంటుంది, ఇప్పుడు 20,000లోనే వస్తుంది. సో మీకు సామ్సంగ్ బ్రాండ్లోనే కావాలంటే తీసుకోండి, లేదంటే మాత్రం నేను ఇంతకు ముందు చెప్పినవి నెక్స్ట్ చెప్పేవి ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ 20,000 అబోవ్ పెట్టగలితే ఇక్కడ మనకు నథింగ్ ఫోన్ 3A ఉంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 25,000 ప్లస్ ఉంటుంది. బట్ సేల్ లో ఇప్పుడు 22,000 కి వస్తుంది. ఇందాక చెప్పిన నథింగ్ ఫోన్ 2A లో ఏవైతే కాంప్రమైజ్ చేశారో అవన్నీ ఇందులోనైతే ఉండవు. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీద ఐకార్డ్స్ లో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. సో దీంట్లో మనకు కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. సో మనకు పోర్ట్రేట్స్ కానీ డే లైట్ లో మనకు నార్మల్ ఫొటోస్ వీడియోస్ అంతా కూడా కెమెరాస్ పరంగా నాకైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ దీంట్లో మనకు డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ కూడా 1 డే ఈజీగా వస్తుంది. ఇంకా నథింగ్ OS అండ్ దీని యూనిక్ డిజైన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మీకు ఓవరాల్ ప్యాకేజ్ విత్ బెస్ట్ కెమెరాస్ కావాలంటే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు పర్ఫార్మెన్సే మెయిన్, గేమింగ్ ఎక్కువ ఆడతా అంటే మాత్రం దీనికన్నా బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 20,000-25,000 లో మనకు గేమింగ్ కోసము 2 ఫోన్స్ అయితే ఉంటాయి. ఒకటి IQ Neo 10R అండ్ ఇంకొకటి Poco F6. సో రెండు చెప్పాలంటే రెండింటి మీద అంత పెద్ద డిస్కౌంట్ అయితే ఏం లేదు. సో మనకు రెగ్యులర్ బ్యాంక్ ఆఫర్స్ ఎట్లుంటాయి అదే ఆఫర్లు వస్తాయి. Poco F6 మనకు 22,000 కి వస్తుంది. IQ Neo 10R మనకు 25,000 కి వస్తుంది. మరి రెండిట్లో ఏది తీసుకోవాలన్నా అంటే మీకు బ్రాండ్ తో పని లేదు, బ్యాటరీ బ్యాకప్ ఒక 2 hours తక్కువ వచ్చినా పర్లేదు అంటే మాత్రం Poco F6 IQ Neo 10R కన్నా బెటర్ ఆప్షన్ అవుతుంది. రెండిట్లో మనకు సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. బట్ పోకోలో బేస్ మోడల్ UFS 4.0 256GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా కొన్నిసార్లు IQ Neo 10R కన్నా బెటర్ గానే క్యాప్చర్ చేస్తుంది. IQ లో 6,400 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ CMF ఫోన్ లో 5,000 mAh బ్యాటరీ కన్నా నాకు తక్కువ స్క్రీన్ ఆన్ టైమే వచ్చింది. సో మీకు పోకో వద్దంటేనే IQ తీసుకోండి, లేదంటే Poco F6 IQ Neo 10R కన్నా బెటర్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి బ్యాటరీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది.
పోకోలో. నెక్స్ట్ 30,000 to 40,000 సెగ్మెంట్ లో సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ లైక్ ఫోన్ కావాలంటే ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ S24 FE కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 40,000 ప్లస్ ఉంటుంది, బట్ ఇప్పుడు సేల్ లో 35,000 కి వస్తుంది. ఇందులో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉండే AI ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి, కెమెరాస్ బాగుంటాయి అండ్ ఓవరాల్ మనకు మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సామ్సంగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ కావాలంటే దీన్ని డెఫినెట్ గా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ వద్దనుకునే వాళ్ళకి OnePlus నుంచి OnePlus 13R విత్ బడ్స్, OnePlus 3 బడ్స్ అయితే సేల్ లో మనకు 40,000 కి వస్తుంది. రెగ్యులర్ గా వితౌట్ బడ్స్ 45,000 ప్లస్ ఉంటుంది, బట్ ఇప్పుడు మనకు మంచి డీల్ లో వస్తుంది. ఇందులో కూడా కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బడ్జెట్ లో మనకు సామ్సంగ్ S24 FE కి బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ 50,000 అరౌండ్ లో గేమింగ్ కోసం ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే iQOO 13 మనకు మంచి ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ గా 55,000 ప్లస్ ఉంటుంది, బట్ సేల్ లో 51,999 కి వస్తుంది. అయినో పెద్ద డిస్కౌంట్ ఏం లేదు, బట్ స్నాప్డ్రాగన్ 8 Elite తో వచ్చే బెస్ట్ ఫోన్స్ లో ఇది ఒకటి ఉంటుంది. ఇందులో డిస్ప్లే టాప్ నాచ్ ఉంటుంది అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, బట్ ఫన్ టచ్ OS కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో గేమింగ్ మెయిన్ ప్రయారిటీ ఆండ్రాయిడ్ లోనే కావాలనే వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు కొంచెం వెయిట్ చేస్తా అంటే మాత్రం కొన్ని కొత్త ఫోన్ లాంచెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా బెటర్ ఆప్షన్స్ అవుతాయి, మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు అందరూ వెయిట్ చేస్తున్న iPhone 16 రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 78,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు సేల్ లో 59,999 కి వస్తుంది. 2025 లో ఒక ఐఫోన్ కొనాలనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు నార్మల్ గా ఇప్పుడు ఐఫోన్స్ మీద బిగ్ బిలియన్ డేస్ కే సేల్ అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు దీని మీద కూడా ఆఫర్ అయితే వస్తుంది. సో మనకు 60,000 ప్రైస్ లో ఒక మంచి ఐఫోన్ అయితే అవుతుంది. ఐఫోన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం మనకి 16 మంచి డిస్కౌంట్ లో వస్తుంది కాబట్టి 15 కన్నా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో బెటర్ స్కిప్ 15 అండ్ గో ఫర్ 16, మనకు మంచి డీల్ లో వస్తుంది కాబట్టి 60,000 ప్లస్ మీ బడ్జెట్ ఉంటే మాత్రం OnePlus 13 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకు 70,000 ఉంటుంది, బట్ సేల్ లో మనకు 61,999 కి వస్తుంది. ఈ ప్రైస్ కి OnePlus నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలంటే దీన్ని డెఫినెట్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 80,000 to 1 lakh లోపు ఒకటే ఫోన్ సజెస్ట్ చేస్తా, అదే సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. దీని రెగ్యులర్ ప్రైస్ మనకు 95,000 ప్లస్ ఉంటుంది, లాంచ్ అయినప్పుడు 1 lakh ప్లస్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే సేల్ లో మనకు 85,000 కి వస్తుంది. S24 Ultra గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఆండ్రాయిడ్ లో ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం ఇందాక చెప్పిన OnePlus ని స్కిప్ చేసి దీన్ని తీసుకోండి, ఇది ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. లేదు మాకు 1 lakh అబోవ్ అయినా పర్లేదు, ఐఫోనే కావాలంటే iPhone 16 Pro మనకు 1,09,000 కి వస్తుంది. సో ఇది మనకు రెగ్యులర్ గా 1,20,000 వరకు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ కి మనకు దీంట్లో యాక్షన్ బటన్, యాపిల్ ఇంటెలిజెన్స్, లేటెస్ట్ ఐఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S24 కూడా మనకు 45,000 అరౌండ్ వస్తుంది అని అయితే రూమర్ అయితే ఉంది. ఇన్ కేస్ ఆ ప్రైస్ లో వస్తే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు, అది తీసుకోవచ్చు. బట్ దానికి సంబంధించి ఇంకా ప్రైస్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇన్ కేస్ కన్ఫర్మ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కమెంట్స్ లో ఇస్తా, మీరు అక్కడ నుండి అయితే చూడొచ్చు. సో ఓవరాల్ గా మీ బడ్జెట్ ఒక 8,000 నుంచి 1 lakh లోపు ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ లో ఏది తీసుకున్నా కూడా మీ బడ్జెట్ కి తగ్గట్టు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. అండ్ కొన్ని ఫోన్స్ మనకు సేల్ టైంలోనైతే ఇంకా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయి, డబుల్ బ్యాంక్ ఆఫర్ అని చెప్పేసి, డబుల్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని చెప్పేసి ఫోన్ మీద మనకు ఒక 5,000 to 8,000 అట్లా డిస్కౌంట్ అయితే అవుతాయి. అట్లాంటివన్నీ మేము సేల్ టైంలో వెతికి మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము. సో ఫోన్స్ అనే కాదు, టీవీస్, ల్యాప్టాప్స్, వాషింగ్ మెషిన్స్, ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీద కూడా మనకు అట్లాంటి డీల్స్, హ్యూజ్ టాప్ డీల్స్ అయితే వస్తుంటాయి. అవన్నిటి కోసం మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి, అట్లీస్ట్ సేల్ టైంలోనైనా. డీల్స్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్లో ఉంటుంది, మీరు అక్కడ నుండి అయితే అక్కడ జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండొచ్చు. సేల్ టైంలో డెఫినెట్గా మీ డబ్బులు అయితే సేవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కొనే ప్లాన్ ఉంటే మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఫోన్ కొనడంలో డెఫినెట్గా ఈ వీడియోని అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏం డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి, మొహమాటం లేకుండా అడగండి, డెఫినెట్గా అన్నిటికీ రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.